సర్కారు మెడలు వచ్చిన బీఆర్ఎస్ కూరగాయల తప్పలేదు కానీ మొదటి నుంచి చెప్తున్నాడు బీఆర్ఎస్. అయ్యయ్యో అంత ఐటంగాలు తయారైనరు. నెంబర్ 1 ఐటమ్ కేటీఆర్, నెంబర్ 2 ఇగో ఈయన, ఇంకో నెంబర్ 3 వీళ్ళంతా ఐటంగాలే. ఇప్పుడు ఈ ఐటమ్ 0.5 గాలు వచ్చి ఇప్పుడు సర్కారు మెడలు వచ్చిన బీఆర్ఎస్ అంట. ఏం మంచిది మీరు? బీసీ సంఘాల నాయకులు రోజు ఇంటలెక్చువల్స్ కానీ బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు సంఘాలకు సంబంధించిన నాయకులు కానీ రోజు ఇంటలెక్చువల్ డిబేట్స్ పెడుతూ చర్చలు చేస్తూ ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నారు. ప్రతిదీ కూడా చేస్తూ ఉన్నారు. మీరు చేసి తప్పని చెప్పేసి నిలదీస్తూ ఉన్నారు. మీరు చేసిరా? ఇది అంటే వీళ్ళు ఏది చేసినా అందుకే వీళ్ళు ఐటంగాలు అంట. వీళ్ళను అంత ఐటంగాలు తయారు బీఆర్ఎస్ పట్ల. నెంబర్ 1 ఐటమ్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ ఐటంగాలు అంతా కలిసి ఇప్పుడు సర్కారు మెడలు వంచి కులగణ సర్వే మళ్ళీ అని చెప్పేసి అంటారు. ఎప్పుడు మాట్లాడారు వీళ్ళంతా? ఈ దొంగలంతా ఎప్పుడు మాట్లాడారు బీసీల గురించి? ఒక్కసారైనా మాట్లాడిరా? బాబా ఇంత ఏం మాట్లాడతారు వీళ్ళ గురించి? వీళ్ళు మాట్లాడినట ఏనాడన్నా కేటీఆర్ మాట్లాడే బీసీల గురించి, పెద్దిశ్వేశ్వరరెడ్డి మాట్లాడే బీసీల గురించి, ఈయన ఎవరు రాజ్యసభ ఎంపీ ఆయన మాట్లాడినా బీసీల గురించి, తలసాని మాట్లాడినా, గోసా శ్రీనివాస ఎవరినే, కిషోర్ గౌడ్ ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. వీళ్ళట మొత్తం సర్కారు మెడలు వంచిరట. ఏం వంచిరా నాయన? నాకు అర్థం కాదు. మీ బతుకులు మీ కథ 0.5 గాలు తయారు అంతా బీఆర్ఎస్ పట్ల. దేనికి పనికిరాని అంతా ఈరోజు ఏదేదో. అసలు మీకంటే మీ ఐటంగాల కంటే ఆ ఉప్పల్ బాలు ఆ గ్యాంగ్ నయం, వాళ్ళ నయం. ఉప్పల్ బాలు వాళ్ళ నయం. వాళ్ళు ఇంకా మీకని ఇట్లా చెప్పరు. వాళ్ళు ఇంత దరిద్రంగా చెప్పరు. వాళ్ళు సిగ్గు శరం లేని జీవితాలు మీద.